శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. హిందీ భాష అంటేనే అదేదో ఉత్తరాది భాష అనే ఒక అపోహ ఉంది. ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడేవారు చాలా తక్కువ. తెలంగాణలోని కొంత ప్రాంతం, కర్ణాటకలో కొంత భాగం మినహాయిస్తే హిందీ మాట్లాడడం చాలా అరుదు. ఒక రకంగా హిందీ అంటేనే దక్షిణాది ప్రజలు తమ భాష కాదన్నట్టు వ్యవహరిస్తారు. బహుశా సౌత్ నుంచి దేశాన్నేలే పెద్ద నాయకులు రాకపోవటానికి ఇది కూడా కారణమై ఉండొచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ. అలాంటప్పుడు హిందీ మాట్లాడకుండా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం కష్టం. ఈ ప్రాంతం నుంచి కొంతమంది నాయకులు జాతీయ స్థాయిలో పేరు సంపాదించినా వారంతా హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగిన వారే అనే విషయం మర్చిపోవద్దు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే, హిందీ ప్రాముఖ్యత గుర్తించి దానికోసం పోరాడిన ధీరోదాత్తులు మన తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కమ్మవారు కూడా ఉన్నారు. హిందీ నేర్చుకోవడమే కాదు, ఆ భాషను జాతీయ భాషగా గుర్తించాలి అని డిమాండ్ చేసిన కమ్మ ప్రముఖులు మనకు కనిపిస్తారు. దక్షిణాది ప్రజలు ఇలాంటి నాయకుల మాటలు వినుంటే మనం కూడా హిందీలో పట్టు సాధించి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి ఉండేవారిమేమో. అలా హిందీ గురించి ఆ రోజుల్లోనే పోరాటం సాగించిన ధీరుడు మోటూరి సత్యనారాయణ. ఈయన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. మహాత్ముడితో కలిసి స్వతంత్ర సమరాంగంలో కదం తొక్కిన ధీరుడు. భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు. హిందీ భాష కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన భాషా ఉద్యమకారుడు మోటూరి సత్యనారాయణ 1902 ఫిబ్రవరి 2న కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని దొండపాడులో ఒక కమ్మ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. సొంతూరిలోనే ప్రాథమిక విద్య పూర్తయ్యాక ఉన్నత విద్య కోసం మచిలీపట్నం చేరుకున్నారు. చిన్నప్పటి నుంచే సత్యనారాయణ మనస్సంతా భాషా పరిజ్ఞానంపైనే ఉండేది. అందుకే చిన్న వయసులోనే తెలుగులో ప్రావీణ్యం సంపాదించారు. ఆ తర్వాత ఇంగ్లీష్, హిందీ భాషలపై దృష్టి పెట్టారు. అప్పట్లో దేశం బ్రిటిష్ పాలనలో ఉండడంతో ఇంగ్లీష్కు అధిక ప్రాధాన్యం ఉండేది. అందుకే ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలిగేవారు. అలా మోటూరి కూడా ఇంగ్లీష్ పై పట్టు సాధించారు. ఆ తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడే హిందీ కూడా నేర్చుకున్నారు. ఈ భాషా ప్రావీణ్యమే తర్వాతి కాలంలో ఈయనను జాతీయ నాయకులకు దగ్గర చేసింది. స్వతంత్ర సమరయోధుడిగా తీర్చిదిద్దింది. హిందీ అంటే మన భాష అని, తెలుగు తర్వాత అత్యంత ప్రాధాన్యత ఆ భాషకే ఇవ్వాలి అని నినదించేవారు మోటూరి సత్యనారాయణ. హిందీ నేర్చుకుంటే భవిష్యత్తు ఉంటుందని, అందరూ హిందీ మాట్లాడగలిగిన నాడు దేశంలో ఉత్తర దక్షిణ తేడాలు ఉండవని వాదించేవారు. ఇందుకోసం మోటూరి దక్షిణ భారత్ హిందీ ప్రచార సభలో స్వచ్ఛంద సేవకుడిగా చేరారు. క్రమంగా ఆ సంస్థకు కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1936, 1961 మధ్య దక్షిణ భారతదేశంలో హిందీ వృద్ధిని సమర్థవంతంగా ప్రోత్సహించారు మోటూరి. అప్పట్లో ఇదే ఆయన జీవిత ప్రధాన లక్ష్యంగా ఉండేదని చెబుతూ ఉంటారు. హిందీ భాషను ప్రోత్సహిస్తూనే తెలుగును అభిమానించారు. హైదరాబాద్లోని తెలుగు భాషా సమితి వ్యవస్థాపక కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1925 నుంచి 1947 వరకు స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. హిందీ భాషా ఉద్యమంలో దేశం మొత్తం పర్యటిస్తూ స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నారు. హిందీపై ఆయనకున్న పట్టు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. దక్షిణ భారతదేశంలో కొందరు స్వతంత్ర సమరయోధుల్లో ప్రముఖుడిగా నిలబెట్టింది. 1926 నుంచి 36 దాకా హిందీ ప్రచారక్గా, 1938 నుంచి 61 దాకా హిందీ ప్రచార సమాచారగా సేవలందించారు. 1947 నుంచి 61 వరకు దక్షిణ భారత హిందీ సంపాదకుడిగా కూడా పనిచేశారు మోటూరి. స్వతంత్ర భారతదేశానికి దశ దిశ చూపిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో కీలక వ్యక్తి మోటూరి సత్యనారాయణ. భారత రాజ్యాంగం భాషా విభాగానికి ముసాయిదా కమిటీ సభ్యుడిగా విశిష్ట సేవలు అందించారు. భారతదేశ అధికారిక భాషగా దేన్ని చేయాలి అనే అంశంపై సుదీర్ఘంగా తన వాదనలు వినిపించారు. ప్రభుత్వ స్థాయిలో స్థానిక భాషలను జాతీయ భాషలతో ఎలా సమతుల్యం చేయాలి అనే అంశాలపై జరిగిన చర్చల్లో మోటూరిదే కీలక పాత్ర. ముందుగా భారతీయ భాషల్లో రాజ్యాంగాన్ని రూపొందించాలి అని ఈయన గట్టిగా వాదించారు. అలా జాతీయ స్థాయిలో హిందీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత దక్కేలా ఎంతో కృషి చేశారు. మోటూరికి అనేక పండిత అభిరుచులు కూడా ఉన్నాయి. మద్రాసులోని హిందీ వికాస్ సమితి ప్రచురించిన హిందీలో సోషల్ సైన్సెస్ ఎన్సైక్లోపీడియాకు ఆయన చీఫ్ ఎడిటర్ గా సేవలందించారు. తెలుగు భాషా సమితి వ్యవస్థాపక కార్యదర్శిగా కూడా పనిచేశారు. హిందీ వికాస్ సమితిని స్థాపించి విశ్వ విజ్ఞాన సంహితను ప్రచురించారు.
చివరిగా మోటూరి తన మాతృభాష అయిన తెలుగులో తెలుగు విజ్ఞాన సర్వస్వము అనే సమగ్ర ఎన్సైక్లోపీడియాకు సంపాదకుడిగా పనిచేశారు. 1950 నుంచి 52 వరకు మోటూరి భారత తాత్కాలిక పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. భారత రాజ్యాంగం రూపొందించిన తర్వాత మోటూరిని భారత రాష్ట్రపతి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. 1954 నుంచి 1966 మధ్య వరుసగా 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు మోటూరి. అంతేకాదు మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్, భారత ప్రభుత్వ విద్యా సలహా మండలి, మద్రాస్ విశ్వవిద్యాలయ సెనేట్, కేంద్ర అధికారిక భాషల కమిషన్ వంటి వాటిల్లో సభ్యుడిగా విశేష సేవలందించారు మోటూరి సత్యనారాయణ. తన జీవితాంతం భాష కోసం ఆయన చేసిన పోరాటం, స్వతంత్ర ఉద్యమంలో పోషించిన పాత్రకు గాను ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు మోటూరి. 1954లో పద్మశ్రీ అవార్డును, 1962లో పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకున్నారు. 1977లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇతనిని కళా ప్రపూర్ణ అవార్డుతో సత్కరించింది. 93 సంవత్సరాల పాటు ఎంతో ఆరోగ్యంగా జీవించిన ఆయన తన హెల్త్ సీక్రెట్స్ కూడా చెబుతూ ఉండేవారు. ఎక్కువ వినండి, తక్కువ తినండి, అప్పుడే ఆయుష్ పెరుగుతుంది అని తన సహచరులకు సూచిస్తూ ఉండేవారు. భారత స్వతంత్ర ఉద్యమకారుడిగా, భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరిగా, పార్లమెంట్ సభ్యుడిగా మోటూరి భారతదేశ రాజకీయ చరిత్రలో కీలక వ్యక్తి. అయితే భారతదేశ అధికారిక భాషగా ఇంగ్లీష్ను కాకుండా హిందీని సమర్థించాలి అనే ఆయన నిర్ణయాన్ని కొందరు అప్పట్లో విమర్శించారు. ఆ తరువాతి కాలంలో తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో హిందీ వ్యతిరేక ఉద్యమాలు కూడా కొనసాగాయి. కానీ ఇప్పటికీ దేశంలో ఆ భాషకున్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు. అందుకే ఆ రోజుల్లోనే మోటూరి ఈ విషయాన్ని గుర్తించారు. హిందీ లేనిదే రాజకీయ మనుగడ లేదని తేల్చి చెప్పారు. మన మాతృభాషలతో పాటు హిందీకి ప్రాధాన్యత ఇవ్వాలి అని పట్టుబడుతూ వచ్చారు. ఆ మాట విన్నవారు రాజకీయాల్లో ఆరితేరారు. అది మోటూరి సత్యనారాయణ హిందీ ఉద్యమం. భాషనే ఆయుధంగా చేసుకుని చేసిన స్వతంత్ర పోరాటం. జీవితాంతం హిందీ భాష కోసం పోరాటం చేసిన మోటూరి 1995 మార్చి 6న తుదిశ్వాస విడిచారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.